హలో ఫ్రెండ్స్, ఈరోజు మాయమ్కి జలుబు ఉండే, సో మేము కషాయం చేసుకుంటా ఉండే. అందుకే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను పోస్ట్ చేస్తాను. ఒక గ్లాస్ కషాయం కోసము 3/4 గ్లాసు నీళ్ళు తీసుకొని దాన్ని ఒక గిన్నెలోకి పోసుకొని అది బాగా మరిగే వరకు కాకపెట్టుకోవాలా. 2.5 స్పూన్ బెల్లం వేసుకోండి. ఇప్పుడు మనము పాలు మరుగు పెడదాం. ఇప్పుడు మనము మరుగు పెట్టిన పాలే కషాయంలోకి వేసుకోవాలా. మనము పచ్చిపాలు కషాయంలోకి వేసుకుంటే కషాయంలో పాలు కాగే లోపల పాలు విరిగిపోతాయి. ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలా. దంచిన అల్లము, దంచిన మిరియాలు వేసుకోండి. మళ్ళీ 3/4 వాటరు 1/4 వాటర్ అయ్యే వరకు మరిగించుకోండి. ఇప్పుడు ఇది 1/4 అయింది. దీంట్లో ఇప్పుడు 3/4 పాలు యాడ్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీంతో వడకట్టుకొని ఓ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తాగేయండి. చూసారు కదండి, మా అమ్మ ఈరోజు ఎలా కషాయం చేసిందో. మీరు దీన్ని ఇంట్లో ట్రై చేసుకోండి. మీ జలుబు, దగ్గు, పశము ఖచ్చితంగా నయం అయిపోతుంది.